నమస్తే. ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేణుస్వామి గారు. వారిని అడిగి అసలు ఈ సంవత్సరం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. ముందుగా మీకు శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే అమ్మ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమ్మోదేవో న భూతో న భవిష్యతి. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ముందుగా మనము ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరముకు సంబంధించినటువంటి ఫలితాలు, సంవత్సర ఫలితాలు అంటారు. సో ప్రకృతి పరంగా ఎలా ఉండబోతా ఉంది అంటే, ఎల్లో కలర్ వస్తువుల పంట ఎక్కువగా పండేటువంటి అవకాశం ఉంది. చామంతి, బంతి, గోధుమలు, తర్వాత పసుపు, ఇవి ఎక్కువగా పండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరము కాలము ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రకృతిలో కొన్ని సంచలనాలను చూడబోతా ఉన్నాము. ప్రతి కాలం కూడా, ఉదాహరణ ఎండాకాలము అంటే ఒక 1 మంత్ బిఫోర్, వానాకాలం అంటే ఒక 1 మంత్ బిఫోర్, చలికాలం 1 మంత్ బిఫోర్, అలా ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే స్పేస్లో చాలా మిరాకిల్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణ శాటిలైట్ ఆగిపోవడము, వాటి పనితీరు ఆగిపోవడము, కొన్ని రోజులు మనకు ఇంటర్నెట్ లేకుండా ఉండడము ఈ సంవత్సరము, లేదా టెలికాం వ్యవస్థ పనిచేయకపోవడము, స్తంభించిపోవడము, ఇలాంటివి ఈ సంవత్సరం మనం చూడబోతా ఉన్నాము. ఎక్కడైతే ఈ సంవత్సరము డబ్బు, పేరు ప్రఖ్యాతులు, సెలబ్రిటీ స్టేటస్లు ఉంటాయో వాళ్ళందరికీ ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. అంటే ఉదాహరణ సెలబ్రిటీలు అంటే మనకు సోషల్ మీడియా సెలబ్రిటీలు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్, వీళ్ళందరూ సెలబ్రిటీలు వస్తారు. ప్లస్ పొజిషన్ అంటే రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, అలాగే డబ్బు సంపాదించే వాళ్ళు, వ్యాపారస్తులు, ఎంటర్ప్రెన్యూర్స్, ఎవ్రీవన్. సో వీళ్ళందరికీ ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. ఇంక్లూడింగ్ మీడియా అధిపతులకు, మీడియాలో పనిచేసేటువంటి స్వయం ప్రకటిత జర్నలిస్టులకు ఈ సంవత్సరము టంగ్ స్లిప్ అవడం వల్ల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎవరైతే మాట్లాడేవాళ్ళు, ఉదాహరణ రాజకీయాల్లో మాట్లాడే వక్తలు అవ్వచ్చు, అంటే వాళ్ళని స్పోక్స్ పర్సన్ అంటాం మనం రాజకీయ పార్టీల్లో. అలాగే ఈ భక్తికి సంబంధించినటువంటి ప్రవచనకారులు. సో ఎవరైనా సరే గొంతుతో పనిచేసే వాళ్లకు ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. అంటే వాళ్ళ మాట పొల్లుపోవడం వల్ల, ఒక తప్పు మాట దొరలడం వల్ల వాళ్ళకు విపరీతమైన సమస్యలు. ఎవరైతే స్పీచ్లు ఇచ్చేవాళ్ళు, ఉదాహరణ ఇప్పుడు నిన్న కాకమన్నా రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మాట టంగ్ స్లిప్ అయినారు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో అట్లా ఎవరైనా సరే భక్తి భావంతో మాట్లాడే వాళ్ళు కూడా ఈ సంవత్సరం గొంతుకు పని చెప్పే వాళ్లకు సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. పేరు ప్రఖ్యాతి ఉండే వాళ్ళకు సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. సో ఏ రంగమైన సెలబ్రిటీలకు ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఫలితము. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. అర్ధాష్టమ శని వల్ల సమస్యలు ఏర్పడబోతూ ఉన్నాయి. డబ్బు అధికంగా ఉండడం వల్ల మీరు సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. జనరల్గా డబ్బు లేకపోతే సమస్యలు అంటారు, డబ్బు ఉండడం వల్ల సమస్యలు. ఎందుకు వస్తాయి సమస్యలు డబ్బు ఉండడం వల్ల అంటే, మన చేతిలో డబ్బు ఉండగానే మనం చేసే పని ఏంది, తీసుకుపోయి ఎవరికో వడ్డీకి ఇస్తాం, లేదా వ్యాపారం పెడతాం. సో ఇలాంటి పనులు చేయడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంది, ధనుస్సు రాశి వారు మీ దగ్గర ఉన్న డబ్బును తీసుకొని లిక్విడ్గా ఇంట్లో పెట్టుకోండి, లేదా ప్రభుత్వ బ్యాంకుల్లో వేసుకోండి. ఇక మిగతా విషయానికి వస్తే, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు అనుకున్నటువంటి ఫలితాలు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉండేవారికి విషయించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. భార్యాభర్తల అన్యోన్యమన్య దాంపత్య యోగ్యత కనిపిస్తూ ఉంది. అలాగే రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి కనిపిస్తూ ఉంది. స్త్రీలకు అన్యోన్యమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉండే స్త్రీలు, అలాగే వ్యాపార రంగంలో ఉండే స్త్రీలకు డబ్బు ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్ని రంగాల వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కానీ డబ్బు పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు, ఇన్వెస్ట్మెంట్లు, అప్పులు ఇవ్వడంలో మీరు చూపేటువంటి చొరవ, వీటి వల్ల మీరు సమస్యలు ఎదుర్కోబోతూ ఉన్నారు. వీటికి దూరంగా ఉండండి. చిట్టీలు వేయకండి, డబ్బును ఎవరికి ఇవ్వకండి, సహాయాలు చేయడానికి ప్రయత్నం చేయకండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండండి. రాత్రిపూట ప్రయాణాలను వాయిదా వేసుకోండి. దీనివల్ల ధనుస్సు రాశి వారు సమస్యల నుండి బయటపడతారు. చూసారు కదా, గురువుగారు తెలియచేయడం జరిగింది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రంగాల వారు జాగ్రత్త పడాలి, ఇలాంటి అంశాలు కూడా తెలియచేయడం జరిగింది. సో మంచి విషయాలు అందించినందుకు ధన్యవాదాలు గురువుగారు. ఓం నమో వెంకటేశాయ. నమస్తే.